ప్రైజ్ ద లార్డ్. ఏదైనా సాధించే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోకుండా ఉండగలగాలి అంటే ప్రతి సందర్భం ఎలా ప్రవర్తించాలో గొప్ప అవగాహన కలిగి ఉంటేనే, లేదంటే మీరు చేసే వాటికన్నా పోగొట్టుకున్న వాటినే ఎక్కువ కలిగి ఉండాల్సి వస్తుంది. ఎలా అంటారా? సాధించే క్రమంలో సాహసోపేతమైన అభిప్రాయాలతో ఇతరుల ఎడల మనం ఏదైనా చేయాలని అనుకుంటాం, కానీ వారి దోషాలతో ఒకరోజు మనల్ని వాళ్ళ వైపుకు లాగే ప్రమాదం ఉంటుంది అన్నది యూదాపత్రిక 1:23లో అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించండి, శరీర సంబంధమైన దానిని ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. నిజమే, మనం ఇతరుల్ని రక్షించడానికి భయంకరమైన అగ్ని లాంటి వాటిలో నుంచి మనం లాగడానికి సాహసోపేతంగా వారి రక్షణ కోరుకుంటాం. కానీ వారు ఎందుని బట్టి ఆ సమస్యలు ఇరకబడ్డారో మనం వాటిని సరిగ్గా డీల్ చేయలేకపోతే వాళ్ళ సమస్యలు మనకు ట్యాగ్ అయ్యి మన జీవితం అరాకొరగా మారిపోయే ప్రమాదంలో ఉంటుంది గనక భయము కలిగి వారి బలహీనతలను ఒప్పుకొనక చేసే సహాయంలో భయపడుతూ ఉన్నవాడు మాత్రమే నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవడానికి ప్రవర్తిస్తాడు. కాబట్టి సాహసోపేతమైన అభిప్రాయాలు, ఇతరుల ఎడల జాలి దయ పోషించేటప్పుడు ఇలాంటి వాటిలో భయం కలిగి అన్నది శరీర సంబంధమైన బలము బలహీనత ఎలా ఉంటుందంటే వాళ్ళను మనం రక్షించకపోగా వాళ్ళ సమస్యలు మనం ఇరకబడి పతనమయ్యే ప్రమాదం ఉంటుంది. నిజమే. ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఒక ఆవిడ సాధించే క్రమంలో 10 గంటలకల్లా పని ముగించుకొని పిల్లల్ని శుభ్రపరిచి గ్లాసుడు పాలిచ్చి వాళ్ళను వాళ్ళ యొక్క పనులను పూర్తిగా కంప్లీట్ చేశాను అనుకుంది. కానీ పిల్లలు అప్పుడే పాలు పడేసినందుకు పిల్లల్ని ఇంత కష్టపడి సాధించి పనిచేసిన నేను తిరిగి మళ్ళీ పాడు చేస్తారని కొట్టింది. కొట్టిన పిల్లలు బాగా ఏడుస్తూ బాధపడ్డారు. తర్వాత చూసుకున్నాక 2 గంటల తర్వాత పిల్లలు పాలు పడి ఒళ్ళు కాలింది చూసుకోలేకపోయింది. నిజమే, సాహసోపేతంగా ఇవి ఇన్ టైంలో జరగాలి అని సాధించే క్రమాన్ని ఇష్టపడతాం, కానీ గాయపడిన పిల్లల్ని చూసి ఆమె తర్వాత బాధపడింది. కొన్నిసార్లు సాధించడం అనేది క్రమంలో మనం కోల్పోకుండా ఉండాలి అంటే మనం చేసే పనుల్లో భయాన్ని, సందర్భాన్ని, అవగాహనని కలిగి వేటికి విలువ ఇవ్వాలో అవి తెలుసుకోగలిగినప్పుడే మనం చేసిన పనులు కూడా కొనియాడబడతాయి. నా ధర్మశాస్త్ర ప్రావీణ్యత కూడా అవలంబించే వాటిల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు, కానీ కనికరం, ప్రేమ కోల్పోయి హింసాత్మకమైంది.